హాయ్ వివర్స్, మనం వచ్చేసి థర్డ్ స్టాండర్డ్ బియ్యము అనేటువంటి లెసన్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము. బియ్యము అనేటువంటి లెసను, దానిలో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్. అన్నం ఎలా వండుతారు? బియ్యాన్ని కడిగి తర్వాత వచ్చేసి బియ్యంలో ఉన్నటువంటి నీళ్లు పోసి పొయ్యి మీద ఉంచి వండుతారు. బియ్యంతో ఇంకా ఏమేమి చేస్తారు? బియ్యంతో ఇడ్లీలు, దోశలు, పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం చేస్తారు. కింది పదాలను చదవండి. గేయంలో అవి ఎక్కడ ఉన్నావో గుర్తించి గోళం చుట్టండి. గీత గీయండి లేదా గోళం చుట్టండి. గిన్నె, బియ్యం, అన్నం, పొయ్యి అనేటువంటిది ఈ నాలుగు పదాలు వచ్చేసి దీంట్లో సర్కిల్ చేయండి. తర్వాత వచ్చేసి బియ్యం సంచి విప్పింది, గిన్నెలో బియ్యం పోసింది, నీటితో బియ్యం కడిగింది, పొయ్యి మీద పెట్టింది, మెతుకు పట్టి చూసింది, అందరికి అన్నం పెట్టింది అనేటువంటిది ఆ యొక్క పాఠంలో ఉన్నటువంటి వాటిని గోళము చుట్టండి. క్రింది పదాలను చదవండి. యా ఒత్తు ఉన్నటువంటి అక్షరాలను గోళం చుట్టండి. ఇక్కడ చూడండి. బియ్యం, వియ్యం, వ్యాధి, కయ్యం, నెయ్యి, చెయ్యి, వెయ్యి, మమ్య, భవ్య, ఆర్య, సభ్యత, లభ్యత, ఐక్యత. తర్వాత వచ్చేసి కింది పదాలతో గీత గీసినటువంటి అక్షరాలలో తేడాను గుర్తించి చదవండి. అయ్యా అని ఇచ్చినారు. నుయ్యి, ఉయ్యూరు, దాస్యం, దాసం అని ఇచ్చినారు. సత్యం, సతం. తప్పు యాక్చువల్గా వచ్చేసి ఫస్ట్ వాళ్ళు కరెక్ట్గానే ఆన్సర్ ఇచ్చున్నారు. కొయ్య, బయ్యారం, హాస్యం, లాస్యం, న్యాయం. అక్కడ ఇచ్చినటువంటి పదాల్లో మనము ఒత్తు పెట్టున్నారు, దాన్ని గుర్తించాలి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత క్రింది గుణింతాన్ని చదవండి. క్రింది గదిలో ఉన్నటువంటి యా ఒత్తు చేర్చి రాయండి. ఇక్కడ చూడండి. యా, ఈ, యు, ఏ, యై, యో, యౌ, యం, యహ ఉన్నటువంటి పదాలను వచ్చేసి మీరు వచ్చేసి ఆ యొక్క యా ఒత్తుని పెట్టి రాయాలి. తర్వాత బొమ్మకు తగినటువంటి పదాలతో వాక్యాలు రాయండి. కుడి చేత్తో అన్నం తింటాము, ఉయ్యాలలో పాప పడుకుంది, కట్టెల పొయ్యిని మట్టితో చేస్తారు, రజని నాట్యం చక్కగా చేస్తుంది. క్రింది గళ్ళలోని అక్షరాలతో వచ్చేటువంటి పదాలను రాయండి. కొన్ని పదాలు అనేటువంటిది మనము రాయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటిది సయ్యాట, కొయ్య, ఉయ్యూరు, వెయ్యి, వాయిద్యం, పుణ్యం, వ్యాపారం, అయ్య, గద్యం, ఉయ్యాల, కళ. ఇటువంటి పదాలు అనేటువంటిది దీంట్లో ఉన్నాయి. వాటిని వచ్చేసి రాయడం జరిగింది. తర్వాత క్రింది పదాలను జతపరచండి, వాటితో వాక్యాలు రాయండి. పాప ఉయ్యాల, బ్యాంకు డబ్బులు, పులిహోర, తర్వాత వచ్చేసి నడక ఆరోగ్యం, చిలుక్కొయ్య బట్టలు, తర్వాత వచ్చేసి సేమియా పాయసం. తర్వాత పాప ఉయ్యాల్లో పండుకున్నది, బ్యాంకులో డబ్బులు ఉన్నవి, పులిహోర దేవునికి నైవేద్యంగా పెట్టాము, నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది, చిలక్కొయ్య బట్టలు బాగా ప్రత్యేకమైనటువంటి తగ్గింపు ధరలకు చిలక్కొయ్య బట్టలు బాగా ప్రత్యేకమైనటువంటి తగ్గింపు ధరలకు దొరుకుతున్నది, సేమియా పాయసము అమ్మ చేసింది. కింద ఇవ్వబడినటువంటి రుచులకు తగినటువంటి వాటిని రాయండి. ఇక్కడ చూడండి. కొబ్బరి లడ్డు తీయన, చెరకు రసం తీయన, మామిడికాయ పుల్లగా, అరటి పువ్వు ఒగరుగా, కాకరకాయ చేదుగా, మిరపకాయ కారము. క్రింది గేయాన్ని చదవండి, పొడిగించి రాయండి. ఈరోజు మా బడిలో ఉయ్యాలో మొక్కల పండుగ, ఉయ్యాలో మొక్కలెన్నో వచ్చాయి, ఉయ్యాలో రంగు పూల మొక్కలు వచ్చాయి, ఉయ్యాలో కూరగాయల మొక్కలు వచ్చాయి, ఉయ్యాలో మొక్కలకు రోజు నీళ్లు పోయాలి, ఉయ్యాలో మొక్కల సంరక్షణ మన బాధ్యత, ఉయ్యాలో. ఈ విధంగా నేను పొడిగించి రాయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.